లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఏర్పడే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం తప్ప ఒప్ప అని ఒకటి. పెళ్లి సమయంలో భార్యకు కానీ భర్తకు కానీ అంటే చేసుకోవే వ్యక్తికి చెప్పాలా వద్దనేది రెండు సమస్యలు. పెళ్ళి కుదిరిన తర్వాత మన దాకా వచ్చాడు అంటే మరి అసలు సమస్య ఏంటి? సో అయితే ఇది కాకుండా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. నేహ, మీరు ఎంతవరకు ఫెయిర్గా చెప్తున్నారు? మా ఇద్దరి మధ్య అంత సీరియస్ రిలేషన్షిప్ ఏం లేదు మేడం. ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేసినా కూడా మ్యారేజ్ సమస్య. నిలబెడతాం లేదు. చాలా లోపాలు ఒక ఇంటి కింద నివసించే క్రమంలోనే బయటపడతాయి. అంటే సార్ నాకు పాస్ట్ లో నా క్లాస్మేట్ తను. ఈ విషయం నాకు చెప్పాలి కదా స్నేహ. అట్లా అంటే మనం రూడ్గా మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఎప్పుడు చెప్పలేరు. ప్రీమెటల్ కోసం ఒక సలహా తీసుకుందామని. వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర గారు. నమస్తే. రాహుల్ అని ఒక అతను మనల్ని అప్రోచ్ అయ్యాడండి. అతనికి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిన తర్వాత మన దాకా వచ్చాడు అంటే మరి అసలు సమస్య ఏంటి, దేనికోసం వచ్చాడు అనేది ఒకసారి మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, రాహుల్ గారా మాట్లాడేది? అవును మేడం. నమస్తే మేడం. నేను జయానండి, ఐ డ్రీమ్ మీడియా నుంచి కాల్ చేస్తున్నాను, అందమైన ప్రయాణం ప్రోగ్రాం నుంచి. అవును మేడం, చెప్పండి మేడం. రాహుల్ గారు, మీరే చెప్పాలి. మీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాతో పాటు మన అడ్వకేట్ పూజ నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు స్టూడియోలో. సార్ హాయ్ సార్. హాయ్, నమస్తే అండి. చెప్పండి రాహుల్. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? నేను చాలా బాగున్నా. సూపర్. పెళ్లి కుదిరిందంటే ఏం సంగతి? సార్ కుదిరింది సార్. కంగ్రాచులేషన్స్. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఓ గ్రేట్. ఎప్పుడండి పెళ్ళి? ఎప్పుడు? ఒక 2 నెలల్లో ఉంటుంది మేడం. ఓకే. ఏం సో చేస్తా? దానికి ముందు ప్రీ మ్యాటరల్ కోసం ఒక సలహా తీసుకుందాం. ఓ రియల్లీ? ప్రీ మ్యాటల్ కోసమా? సూపర్ సూపర్. గ్రేట్. రాహుల్, కాకపోతే ప్రీ మ్యాటల్ కౌన్సిలింగ్ అనేది ఎంగేజ్మెంట్ ముందు తీసుకోవాలి. ఏం చేస్తున్నారు రాహుల్? మీరు ఏం చేస్తున్నారమ్మా? సాఫ్ట్వేర్ మేడం, బెంగళూరులో. ఓకే. పెళ్లి కూతురు ఎవరు? తను ఏం చేస్తోంది? ఆ పెళ్లి కూతురు వచ్చేసి స్నేహ మేడం, మ్మ్. పేరు వచ్చి. మ్హూ. సో ఇద్దరు ఒకసారి మాట్లాడుకొని ఇట్లా ప్రీ మ్యాటరల్ గురించి కొద్దిగా క్లారిటీ తీసుకుందాం, ఏ విషయాలు పట్టాను కానీ. ఓకే. తనేం మంచి తనేం చేస్తున్నారు? తను కూడా చిన్న జాబ్ చేస్తుంది మేడం, పోస్టల్లో. ఓకే ఓకే. సో ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమన్నా ఇంతకు ముందు ఏమైనా లవ్ విషయంలో కానీ, బాధ్యత పట్ల కానీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ప్రీ మ్యారిటల్కి మా షోకి కాల్ చేసినందుకు. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? ఎవరైనా చెప్పారా, లేకపోతే మా షోలో విని కాల్ చేశారా? ఎగ్జాక్ట్లీ మేడం, ఐ టీమ్ లో చూసి కాల్ చేశాను మేడం యాక్చువల్లీ. సూపర్ సూపర్. సో మీ డౌట్స్ ఏంటో అడగండి, తర్వాత తన్ని తీసుకుందామా, ఎలా ముందుకెళ్దామని చెప్పండి మీరే. ఒక్కసారి స్నేహతో మాట్లాడాను మేడం. రాహుల్, ఒకసారి స్నేహని కనెక్ట్ చేస్తారా? ఓకే మేడం, తప్పకుండా లైన్ లోనే ఉండండి. యా. హలో స్నేహ. హలో, చెప్పు రాహుల్. ఒక్కసారి ఐ డ్రీమ్ వాళ్ళతో ప్రీ మ్యాటరల్ గురించి మాట్లాడు ఒకసారి. రాహుల్ హలో మేడం, స్నేహ లైన్ లో చూడండి మేడం. కాదు, మీ ఇద్దరు డిస్కస్ చేసుకునే చేశారా, లేకపోతే ఒకరి డెసిషన్ ఇద్దరిదినా? ఏంటిది నాకు అర్థం కాలే. ఇద్దరు డిసిషన్ మేడం, ముందుగానే ఏం మాట్లాడుకున్నాం. లేదు మేడం. అంటే కొంచెం నాకు పెద్దగా ఇష్టం లేదు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళింది కాబట్టి. ఓకే. కాకపోతే తను ముందుగా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి కనెక్ట్ చేసి మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. స్నేహ సింకుల్నే ఉంది. కరెక్ట్. ఎందుకంటే జనరల్గా ఎంగేజ్మెంట్కు ప్రీ మ్యాటల్ కౌన్సిలింగ్ అనేది జనరల్గా ఎంగేజ్మెంట్ కంటే ముందు ఈ సంబంధం సెట్ అవుతుందా, సెట్ కాదా, ఒకవేళ సెట్ కావాలంటే ఏం చేయాలా అనే దాని మీదనే ప్రీ మ్యాటల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. ఎనీహౌ రాహుల్, మరి పాపం
అప్పుడు అది ఒక మంచి నిర్ణయమేలే. ఎందుకంటే అవునండి, అంటే ఇప్పుడు వీళ్ళ గురించి అని కాదు కానీ జనరల్ గా చాలా పెళ్లిళ్ళైన తర్వాత విడిపోవడం కంటే కాకముందు విడిపోవడం అనేది గొప్ప విషయం కదా. కలిసి ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఏ విషయాల్ని చర్చించుకోవాలి, అంతేనా రాహుల్? దానికోసమేనమ్మా. అవును మేడం, అవును మేడం. రైట్, మీ డౌట్స్ ఏదో అడగండి, 1 by 1 అడిగితే సార్ చెప్తారు. నేహ చిన్న జాబ్ చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా కంపెనీలోనే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాం అని టాపిక్ మాట్లాడుకున్నాం. అయితే బిఫోర్ దట్ మాకు నా సైడ్ నుంచి అయితే ఎటువంటి ప్రేమ వ్యవహారాలు ఏం లేవు. నాకున్నటువంటిది కేవలము కుటుంబ బాధ్యత మాత్రమే ఉంది మేడం. ఓహో. సో అది ఎలాంటిదంటే, అంటే రీసెంట్ గా మా అక్కకు పెళ్లి అయ్యాక కొన్నాళ్ళకే కరోనా వల్ల మా బావ చనిపోయాడు. సో మా అక్కకు ఒక బాబు ఉంది. వాళ్ళ యొక్క బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. మా నాన్న రిటైర్డ్ ఎంప్లాయ్, పెన్షన్ వస్తుంది. సో అది మాకు సరిపోదు ఇప్పుడు. సో మేమంతా కలిసి కుటుంబం అంతా కలిసి జాయింట్ ఫ్యామిలీగానే ఉండాలనుకుంటున్నాం మేడం. ఏది అక్క పిల్లలు, మీ అమ్మగారు నాన్నగారు అంతా కలిసి అందరూ కలిసి. సో రేపు పొద్దున్నే పెళ్లి అయిన తర్వాత నేను జాయింట్ ఫ్యామిలీగా ఉండి, సో నా పిల్లల్ని ఎలాగైతే డెవలప్ చేసి వాళ్ళ యొక్క ఒక స్థాయిలోకి తీసుకుని వెళ్తే మా అక్క పిల్లలను కూడా అలాగే ఆ స్థాయిలోకి తీసుకెళ్ళాలి అనే ఒక బాధ్యత ఉంది మేడం నాకు. సో రేపు నేను పెళ్లి అయిన తర్వాత పెళ్ళైంది కదా అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయేసి మేము సపరేట్ ఫ్యామిలీ పెట్టుకొని ఇలాంటివి అయితే నాకు ఇష్టం లేదు మేడం. ఇది ఒక్క పెద్ద బాధ్యత ఉంది అంతే. స్నేహ చెప్పండి. విన్నారా? విన్నాను. అది మీకు ముందే తెలుసండి? ముందే చెప్పాడా రాహుల్? నాకు చెప్పాడు మేడం. ఓకేనా మరి మీకు? పెళ్లి చూపులప్పుడే మాట్లాడుకున్నాం. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. ఎలాగో నేను ఇంట్లో పెద్దదాన్ని, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో జాయింట్ ఫ్యామిలీ అయినా కానీ నార్మల్ అయినా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తను ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ నన్ను మంచిగా చూసుకుంటే చాలు మేడం. అయినా అక్క వాళ్ళని అంత బాధ్యతగా చూసుకున్నప్పుడు నన్ను కూడా బాధ్యత చూసుకుంటాడని నాకు కూడా ఒక నమ్మకం కలిగింది ఆ రోజే. జాయింట్ ఫ్యామిలీలో బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా, ఓపిక ఎక్కువ ఉండాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళ రకరకాల మూడ్స్ ఉంటాయి, రకరకాల అవసరాలు ఉంటాయి. దానికి తగ్గట్టు మనం స్పందించగలగాల. ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఓకే. తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో మనకి ఇబ్బందులు చాలా ఎదురవుతుంటాయి. ఒకటే జాయింట్ ఫ్యామిలీ, ఎందుకంటే వాటిని ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అనే పదం వచ్చినప్పుడు ఓపిక ఉండగలగాలి ఫస్ట్. ఎందుకంటే నేను రెగ్యులర్గా చాలా మంది చూస్తున్నా కదా, ఇప్పుడున్న సొసైటీలో జాయింట్ ఫ్యామిలీని ఎవరు ఇష్టపడతాం లేరు. ఎందుకో చెప్తా నేను. ఒకటే ఇంట్లో ఒక 6-7 మంది అనుకో, ఒకరు ఒక టైంకి లేస్తారు, ఒకరు ఒక టైం తింటారు, ఒకరు అరుస్తుంటారు, ఒకరు ఫోన్ మాట్లాడుతుంటారు. అవన్నీ చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక టైంకి ఇంటికి వచ్చేస్తారు. సో ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి ఒక్కళ్ళు 2-3 ఉంటారు కాబట్టి అది అడ్జస్ట్ అవుతున్నారు. ఒక 6-7 మంది ఒక ఇంట్లో ఉన్నారు అంటే దాని బిహేవియర్స్ కానీ రకరకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఓపిక ఉండాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు మ్యారేజ్లలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే పెళ్ళికి ముందున్న రిలేషన్షిప్స్ ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, అంటే మనకు మేజర్ అయిన తర్వాత ఒక బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో కలిగి ఉండడం అనేది చట్టపరంగా అయితే తప్పు కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మోరల్ అయితే 100% తప్పే అని చెప్తా, కానీ చట్టపరంగా అయితే తప్పు కాదు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు మేజర్ అవుతారు. డైవర్స్ రేషియో పెరగడానికి అత్యధిక కారణం అనేది పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఏర్పడే రిలేషన్షిప్స్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్ రైజ్ అవుతాయి. పెళ్ళికి ముందు మనం మెయింటైన్ చేయడం తప్ప ఒప్ప అనేది ఒకటి. మరొకవేళ ఆ మెయింటైన్ చేసిన తర్వాత పెళ్లి సమయంలో భార్యకు కానీ భర్తకు కానీ అంటే చేసుకోబోయే వ్యక్తికి చెప్పాలా వద్దనేది 2 సమస్యలు. ఓకే, అసలు ఈ విషయం మీద వీళ్ళిద్దరిని ఒకసారి క్లారిటీ తీసుకుందాం దానిపైన. దీని మీద మీ ఇద్దరు ఫెయిర్ గా ఉన్నారమ్మా, రాహుల్ అండ్ స్నేహ? ఎలాంటి ప్రేమ కథలు లేవు మేడం. సో నాకు వన్ అండ్ ఓన్లీ కుటుంబ బాధ్యత తప్ప నాకు ఇంకేం ప్రాబ్లం లేదు మేడం. అప్పులు కూడా లేవు నాకైతే. నీ ఏజ్ ఎంత రాహుల్? 31 ఇయర్స్ ఉంది. 31 ఇయర్స్ ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీలు ఏమి లేవు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో నమ్మాలంటావు నన్ను? లేకపోతే ఎక్కడో ఫేస్బుక్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పాత జ్ఞాపకాలు దాచుకోవడం ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు మాకు. మేము ఎదుర్కొనే సమస్యలు మాకు అలాంటివేమీ లేవు. కాబట్టి ఎవరన్నా ఉంటే ధైర్యంగా చెప్పు, కావాలంటే స్నేహతోని పర్సనల్ గా పిలిపించుకొని మాట్లాడి క్లోజ్ చేద్దాం. కానీ
లేవు సార్, ఏమి లేవు సార్, పక్కా పక్కా లేవు సార్. నీకు అసలు ముందే కులంకుశంగా స్నేహంతో అన్ని విషయాలు నేను అమ్మా స్నేహ, చెప్పండి సార్. ఇప్పుడు మనం రాహుల్ తిన్నాం కాబట్టి రాహుల్ చాలా క్లిస్టర్ క్లియర్గా ఆయన జీవితంలో ఏ రకమైన రిలేషన్షిప్స్ లేవు అని చెప్పేసి చెప్పిండు. సో నేను కూడా నిన్ను అంటే ఒకసారి నీకేమన్నా రిలేషన్షిప్స్ ఉన్నాయా బిఫోర్ మ్యారేజ్ చేసుకోబోతున్నావు కాబట్టి ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెప్పగలిగితే దాన్ని బట్టి చేద్దామమ్మా. అంటే అదేం లేదు సార్. ఇప్పుడు ఇంతకుముందు మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే 100 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారు. అవునండి. ఓకే, ఎందుకు అంటే ఏంటంటే ప్రతి విషయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవి పెళ్లి చేసుకున్న తర్వాత సరదాగా పోతాయి అనే ఉద్దేశంతో 100 అబద్ధాలైనా పెళ్లి చేయమన్నారు. కానీ ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేసినా కూడా మ్యారేజ్ నిలబెడతాం లేదు. జనరల్గా పెద్దవాళ్ళు చెప్పే సామెతలన్నీ ఎప్పుడు కొన్ని వేల తరాలు గుర్తుంటాయి, కానీ ఈ ఒక్క విషయం మాత్రం రివర్స్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకేమన్నా నిజంగా ఏమైనా రిలేషన్షిప్స్ కనుక ఉంటే నువ్వు ధైర్యంగా స్పష్టంగా క్లియర్గా చెప్పు, పెళ్ళికి ముందే చెప్పు. పెళ్ళికి ముందు ఏమైందంటే మీరు ఇద్దరు వేరే వేరే ప్లేస్లలో ఉంటారు, మీరు ఫోన్లో యాక్సెస్ చేసుకోరు, దూరంగా ఉంటారు, ఎప్పుడో ఒక 1 అవర్ కలుస్తారు, తర్వాత అప్పుడు బయటపడవు. చాలా లోపాలు ఒక ఇంటి కింద నివసించే క్రమంలోనే బయటపడతాయి. ఒక రూఫ్ కింద ఉంటే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదన్నా నిజంగా ఉన్నా దాన్ని మనం నిజాన్ని ఎప్పుడు దాయలేం మనం, అది ఏదో ఒక రోజు కంపల్సరీ బయటపడుతుంది. కాబట్టి ఏదన్నా ఉంటే ఒకసారి ఖచ్చితంగా చెప్పు. ఇంత ఓపెన్ గా ఎందుకు అడుగుతున్నామంటేనమ్మా, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ దాకా వచ్చారు మీరు, అది సంతోషించదగ్గ విషయం కదా. దానికోసం నీకు ఎలాంటి సమస్య లేదు, మేము భరోసా. ఇదే కాదు ఇంకా ఏదున్నా మేము ఓన్లీ బిఫోర్ ఉన్న ఫ్రెండ్షిప్సే అడగట్లేదు, ఇంకేదున్నా కూడా నీ వైపున ఓపెన్ గా చెప్పు. అంటే సార్ నాకు పాస్ట్ లో ఒక రిలేషన్షిప్ ఉంది, నా క్లాస్మేట్ తను. ఫస్ట్ లో ఫ్రెండ్స్ గానే ఉన్నాం, దాని తర్వాత 3rd year లో అలాగా ప్రపోజ్ చేశాడు. తను మంచివాడే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కాబట్టి యాక్సెప్ట్ చేశాను. సో కొన్నాళ్ళు బాగానే అనిపించింది, బాగా మాట్లాడుకున్నాం. తర్వాత తను జాబ్ కోసం అని చెప్పి ముంబై వెళ్ళాడు. ఇంకప్పటి నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా చూసుకుంటాను, పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాను, కానీ ఇంట్లో దాకా అయితే తెలియలేదు. అప్పటి నుంచి అయితే ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేసిన, ఫ్రెండ్స్ తో వాళ్ళతో మ్యూచువల్ గా ట్రై చేసినాను, కానీ రెస్పాన్స్ అయితే ఏమి లేదు. అందుకే ఇంకా ఆ టైంలోనే డాడీ వాళ్ళు సంబంధం చూపించారు. తిను మంచివాడు, తిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అని పెళ్లి చూపుల్లో రాహుల్ని చూసిన తర్వాత నా ఒపీనియన్ కూడా చేంజ్ అయింది. మరి మీరు ఈ విషయాన్ని రాహుల్కి చెప్పారా ఇంతకు ముందు? ఈ విషయం నాకు చెప్పాలి కదా స్నేహ. లేదు సార్, చెప్పలేదు. అంటే రేపటి రోజున ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి నేను చెప్పలేదు, నాకు ధైర్యం సరిపోలేదు. రాహుల్, ఒక అమ్మాయి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మీరు కొద్దిగా రూడ్గా చెప్పాలి కదా అని మాట్లాడకుండా ఒక అమ్మాయిని మనం అర్థం చేసుకోగలిగితే, ఏదంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టే జీవితం ఉంటుంది. సో మీరు కొద్దిగా అంటే మీ వాయిస్లో కొద్దిగా రూడ్నెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి అట్లా అంటే మనం రూడ్గా మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఎప్పుడు చెప్పలేరు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది అనేది చాలా పెద్ద విషయం. వాళ్ళు ఆ ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం దాన్ని అంగీకరించకుండా రపకనేది అని అంటాం కదా, వాళ్ళు ఇంకా చెప్పాల్సిన కూడా ఏం చెప్పకుండా ఆనే ఆపేస్తారు మనకు. కాబట్టి ఆమె ధైర్యం చేసి చెప్పింది కాబట్టి చూద్దాం అది ఏందనేది ఒకసారి. మనం నీకే మంచిది కదా. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి ఏ మాత్రం కాంటాక్ట్ లో లేడా అమ్మా ఇప్పుడు? లేదు సార్, నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు అప్పటి నుంచి. 2 years అయిపోతుంది. నేను ఇంకా అందుకనే అమ్మ వాళ్ళు మ్యారేజ్ గురించి చూస్తున్నప్పుడు. మరి రేపు రపక్కన ఏదన్నా వేరే ఫార్మాట్ లో మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చేసి మళ్ళీ నేను ప్రేమిస్తున్నాను అట్లానో ఇట్లానో ఏదన్నా అంటే మళ్ళీ ప్రాబ్లం కదమ్మా? లేదు సార్, అంటే నేను చెప్పగలవు కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో మళ్ళీ మనకు వాట్సాప్ నెంబర్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు, మళ్ళీ ఎప్పుడో మనం ఏదో పెళ్లి కాగానే పోస్ట్ చేస్తానో లేకపోతే ఏదో హనీమూన్ నుండి పోస్ట్ చేస్తానో మళ్ళీ వాళ్ళు అప్డేట్ అయిపోయి కాంటాక్ట్ చేయటం. అంటే రెగ్యులర్గా ఏమవుతుందంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ రిలేషన్షిప్స్ అనేవి కట్టు కావటం లేవు.
మీది అసలు ఆ రిలేషన్ కాబట్టి, అంటే ఎంత వరకు వెళ్ళిందమ్మా? ఓపెన్ గా చెప్పండి ప్లీజ్. జస్ట్ అందరితో పాటు పబ్లిక్ ప్లేస్ లో అలా తిరిగాను. అంతే. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం మాట్లాడుకున్నాను, అంతవరకే వెళ్ళింది. ఇంకా ఎలాంటి రిలేషన్ లేదు. దాన్ని ఫిజికల్ రిలేషన్ అయితే అసలు లేదు. అంటే క్లారిటీగా చెప్పడం కోసం. దాన్నే డేటింగ్ అంటారు. డేటింగ్ అంటే జనరల్గా మన భాషలో డేటింగ్ అంటే మన భారతదేశంలో కొద్దిగా నెగిటివ్ వర్డ్ డేటింగ్ అనేది. అవునండి. ఓకే, డేటింగ్ అంటే ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి గడిపే సమయాన్ని డేటింగ్ అంటాం. కాకపోతే మనలో డేటింగ్ పేరు మీద ఆ గడిపే సమయాన్ని ఏకాంతం గడిపేస్తున్నారు. అవును, ప్రైవసీని కోరుకుంటున్నారు కదా. డేటింగ్ అనేది పబ్లిక్ ప్లేస్లలో కూర్చొని ఒకరికొకరు అర్థం చేసుకున్నాన్ని డేటింగ్ అంటారు. ఓకే. అయితే ఫైనల్లీ స్నేహ లోపల పెట్టుకున్న నిజాన్ని బయటకు చెప్పేసింది కాబట్టి చాలా సంతోషం. ఎప్పుడైనా సరే పెళ్లి అనేది నిజాల మీద నిర్మిస్తేనే దాని పునాది అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యూ నెవర్ బిలీవ్ దట్. నేను కొన్ని విషయాలు చెప్తా, షాకింగ్ ఉంటాయి. పెళ్ళైన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ ఫస్ట్ నైట్ ఏకాంతంగా గడిపే టైంలోనో నీకు ఇంతకుముందు ఏమన్నట్టు చెప్పు నేనేమనుకోను అని బతిలాడి అవన్నీ రికార్డు నా పక్కన నోరు తెరిచి ఉండే నాకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఉండే నాకు గర్ల్ ఫ్రెండ్ అని రికార్డ్ చేసి మా దగ్గరకు వస్తున్నారు పెళ్ళైన తర్వాత. నేనేమంటా అంటే పెళ్ళి అదేదో పెళ్లికి ముందే అడుగుతా అయిపోతుంది కదా, పెళ్ళైన తర్వాత అడిగి దాన్ని రప్చర్ చేసుకోవడం ఎందుకు అనేది ఒక కాన్సెప్ట్ అది. కాబట్టి ఈ విషయంలో మరి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉంది. కొంతకాలం మీరు ఎంతవరకు ఫెయిర్ గా చెప్తున్నారు? మా ఇద్దరి మధ్య అంత సీరియస్ రిలేషన్షిప్ ఏం లేదు మేడం. అది జస్ట్ మాటల మధ్యలోనే ఉండేది. నార్మల్ గా కలిసే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. సో అంత పెద్ద ఇష్యూ కాదు కాబట్టి నేను రాహుల్ కి చెప్పలేదు మేడం. ఈ కౌన్సిల్ ద్వారా ఏమన్నా ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఏమన్నా తనకి ఏమన్నా అయితేమో అనుకున్నాను. కానీ తనే ఒప్పించాడు. తను ఒప్పించేటప్పుడే చెప్పాడు ఏదైనా కానీ నేను పెళ్లి చేసుకుంటానని. అలాగే మీరు సార్ కూడా ధైర్యం ఇచ్చారు. అందుకే నేను ఇప్పుడు మాత్రమే ఓపెన్ అవుతున్నాను మేడం. లేదంటే చెప్పడానికి కొంచెం ఆలోచించేదాన్ని. అంతే మేడం, ఇంతకు మించి ఏం లేదు. మనం పెళ్లికి ముందే మాట్లాడుకుంటే మీకు పెళ్లి తర్వాత సమస్యలు రావు. కాబట్టి రాహుల్ కూడా ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని ఆల్రెడీ అంటే ఏ సమస్య ఉన్నా రాహుల్ యొక్క గుణం నాకు ఏమర్థమైంది అంటే ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకొని ముందుకు సాగదామనే గుణంతో ఉన్నాడు. కాబట్టి నీకు ఆయన భరోసా ఇవ్వడం జరిగినట్టుంది. నేను రాహుల్ని అయితే చెప్పండమ్మా. అదొక విషయంలోనే నేను కొంచెం కంగారు పట్టి మీరు కొంచెం ఒకవేళ తనకు అర్థం కాకపోతే కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడే కొంచెం తను సీరియస్ అయ్యాడు. సో కొన్నిసార్లు రిలేషన్షిప్స్ అనేవి తనకి అర్థం కాకపోవచ్చు. అయితే అమ్మా దీంట్లో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందమ్మా దానిపైన. కాకపోతే ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే మనం ఏమీ లేదు అనుకున్న ఒక విషయం రపక్కన ఉంది అనరకు కొద్దిగా రియాక్షన్ అనేది ఒక 5 minutes 5 seconds రియాక్షన్ కంపల్సరీ కొద్దిగా ఉంటుంది. అది దాని తర్వాత మెల్లమెల్ల తగ్గుతూ ఉంటుంది రియాక్షన్ అనేది. సో ఆయన సడన్గా ఈనానికి కొద్దిగా అంతే ఆయన తప్ప ఆయన అట్లా ఏం లేడు. దాని గురించి రాహుల్ నీ అభిప్రాయం ఏంది? రాహుల్, ఇప్పుడు స్నేహ ఒక నిజాన్ని బయటకు పెట్టింది కాబట్టి సో నేను దాన్ని అర్థం చేసుకుంటాను. సో అయితే ఇది కాకుండా ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. సో స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకొని ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, లైవ్ లో వచ్చి నేను ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నా మేడం. మీరు ఒక్కరేనా? ఇద్దరు కలిసి వస్తాము. ఇంకోసారి అదే ఆ నెంబర్కి అపాయింట్మెంట్ ఆ నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ రండి. నేను మీకు ఇద్దరికి ఇండివిజువల్గా కూర్చొని మీకు ఈ ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి, తర్వాత మీరు ఆనందంగా జీవించడానికి, ఒక అందమైన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి నేను నా వంతుగా అయితే 100% హెల్ప్ చేస్తాను. ఇంకా ఏ విషయాలు మాట్లాడుకోవాలో చాలా ఉంటాయి. ఫైనాన్సెస్ మాట్లాడాలి, తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి, కెరీర్ ఉంటుంది, పిల్లలు, బంగారం కస్టడీ. ప్రధానంగా భారతదేశంలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య బంగారం కస్టడీ. అంటే ఏంటి నాగేశ్వర గారు? ఇప్పుడు మనకు భారతదేశంలో ఏమైందంటే బంగారం పెళ్లి టైంలో బంగారం అనేది చాలా ఎక్స్చేంజ్ అవుతుంది. అవును. ఇప్పుడు జనరల్ గా అబ్బాయి వాళ్ళ అమ్మాయికి పెట్టడము, అమ్మాయి వాళ్ళ అబ్బాయి పెట్టడం జరుగుతుంటది కదా. జరిగిన తర్వాత ఏమైందంటే వెళ్ళగానే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి వెళ్ళగానే ఏం చేస్తారు, అత్తగారి ఇంట్లో పెట్టేస్తారు, అత్తగారి కస్టడీకి వెళ్ళిపోతుంది. అత్తగారికి లాకర్లోనో అత్తగారి ఇంట్లోనో అత్తగారి యాజమాయిషి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ బంగారం కస్టడీ ఉంటుంది కదా, వీళ్ళిద్దరికైనా గొడవ అయింది అనుకో బంగారం ఏరిగా బంగారాన్ని కోర్టులో పూజించడం చాలా కష్టం. అట్లా
కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీళ్ళు వెళ్ళినా కూడా బంగారం ఇలాగనే పెట్టుకుంటారు. ఆహా. ఏదైనా గొడవ ఇచ్చినప్పుడు ఈ బంగారంతో పాటు వాళ్ళ బంగారం కూడా లేపుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ బంగారానికి సంబంధించిన కస్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎందుకంటే విషయం కూడా డిస్కస్ చేయాలి. కంపల్సరీ చేయాలి. అది ఒకవేళ ఆథరైజేషన్ కొన్నా కూడా వాటిని మనం కరిగించేసి మాయం చేయొచ్చు వాటిని. అవును, అర్థమైందా? రైట్. దాన్ని వేరే రూపానికి మార్చొచ్చు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఓకే. బంగారం కస్టడీ కావచ్చు, ఫ్యూచర్ Health పరంగా. హెల్త్ ఇష్యూస్ మళ్ళీ అవునండి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ల మీద చాలా మందికి అవగాహన లేక. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలకు చాలా మందికి PCS, PCODలు ఉన్నాయి. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. వీళ్ళు పెళ్లి తర్వాత ముందు ఏం చెప్పరు, వీళ్ళు ముందు ఏం చెప్పరు, చెప్పకుండా పెళ్లి చేసేస్తారు. తర్వాత ఏమైనా టాబ్లెట్లు వేసుకుంటుంటారు. ఓకే. ఏ టాబ్లెట్లను వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అదొక ఇష్యూ. అరౌండ్ ఒక 25 ఇష్యూస్ వీ నీడ్ టు సార్ట్ అవుట్. పిల్లలు ఎప్పుడు పుట్టాలా, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, పెళ్లి అయిన 1 monthకే ప్రెగ్నెన్సీ అయిపోతుంది. కథం ప్రెగ్నెన్సీ అయ్యి కొట్లాడుకుంటుంటారు. ఆ ప్రెగ్నెన్సీని తీయలేము, వీళ్ళకి సెట్ కాదు, వీళ్ళ ఏజ్ ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారు, ఫైనాన్సెస్ ఎట్లున్నాయి, ఇవన్నీ బ్యాలెన్సింగ్ అయితే కావా, కుటుంబ సభ్యులు ఎట్లున్నారు, కుటుంబ సభ్యులకు కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కొత్త అమ్మాయికి భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. ఒక కొత్త ఇంటికి పోతున్నా కదా, నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, ఎట్లా గడపాలనో, వీళ్ళు ఎట్లుంటారో, వాళ్ళు ఎట్లుంటారో భయాలు ఉంటాయి. సో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలని ఒక పాయింట్ ఉంటుంది. రెండోది మళ్ళీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా మళ్ళా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాటికి కాల్ చేసి వాళ్ళు ఉన్నది అని చెప్పేసి గొడవలు ఎక్కువ. సో చూసే ఆడియన్స్ అందరూ కూడా దయచేసి గమనించండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వీళ్ళు మళ్ళీ ఇంకో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వచ్చాక ఇంకో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పెళ్లికి లక్షలు ఖర్చు పెడతారు. ఈ ప్రీ మ్యారిటల్కి ఎందుకు మేము చూసుకుంటాంలే, ఖర్చు ఎందుకు అని చెప్పేసి డబ్బు విషయంలో ఆలోచించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ రానులు చాలా మంది ఉన్నారు. రాహుల్ అండ్ స్నేహ విన్నారు కదమ్మా. సో యాజ్ ఎర్లీ యాజ్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి. కానీ మా తరపున ముఖ్యంగా నేను చెప్తున్నాను ఏంటంటే, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఓకే. ఇది బిఫోరే జరగాల్సిన విషయం. బట్ ఓకే, మీరు ఇప్పుడు వచ్చారు, కానీ ఏదైనా మార్చుకునే అవకాశాలు ఉంటే ఇద్దరు మార్చుకోండి. మంచి బ్యూటిఫుల్ జర్నీని స్టార్ట్ చేయండి. తప్పకుండా మేడం. మనం రాహుల్ అయితే ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంత అవగాహన కలిగి ఉండి ఒక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి పెళ్లికి ముందనే అంటే రావటం లేట్ వచ్చినా లేటెస్ట్ వచ్చిండు కాబట్టి ఆయనని అభినందించాలి. ఇప్పుడున్న యూత్ కంపల్సరీ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద అవగాహన పెంచుకుంటే మీరు మీ పెళ్లి జీవితం అనేది చాలా సుఖవంతంగా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నా ఏంటంటే, ఖచ్చితంగా మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోండి. ఓకేనమ్మా స్నేహ? ఓకే మేడం. రైట్ అమ్మా రాహుల్. థ్యాంక్ యూ మేడం. రైట్. యా, ఓకే. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో కూర్చున్న తర్వాత ఇంకేదన్నా సమస్యలతో అంటే కొత్తగా ముందుగానే ఊహించుకొని ముందుగానే ఆలోచించి అది జాగ్రత్తగా మీరే కాబట్టి హ్యాండిల్ చేస్తారనే ఒక నమ్మకం కూడా ఉండింది నాకు. మనకు ఆల్రెడీ సామాజిక బాధ్యత కూడా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా వచ్చిన సమస్యను బట్టి మనం పరిష్కారం చేస్తాం తప్పకుండా. ఒకవేళ వాళ్ళు ఎంగేజ్మెంట్కి ముందే వచ్చి ఒక తిరుగు చేస్తాం, ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చారు కాబట్టి దాన్ని కలపడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, అన్ని పాసిబిలిటీస్ని ఏదైనా ఒక సమస్య ఉంటుంది, దాన్ని పరిష్కరించగలిగితే ఏ స్టైల్నే కలిసిపోతారు. అంతేనండి, అంతే. కాకపోతే ఈ కేసులో ఏంటంటే రాహుల్కి కొద్దిగా మెచ్యూరిటీ ఉంది కాబట్టి కలిసిపోయే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి మీరు దాని గురించి వరీ కాకండి. డెఫినెట్లీ నేను కలిసిన తర్వాత మీకు నేను రిపోర్ట్ ఇస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.